ఇష్టమైన పనులు కొన్ని ఉంటాయి, తప్పనిసరి పనులు కొన్ని ఉంటాయి. ఏం చేస్తాం? ఇది చెయ్యక తప్పదు కనుక చేశాను ధర్మం, లోపం లేకుండా నీకు ఇష్టం కనుక. నీకు ఇష్టం కనుక ధర్మం చేశాను, నాకు ఇష్టం కనుక నీ కథలు వింటున్నాను. ఇది తెలుసుకోవాలి. భగవంతుడికి ఇష్టం కోసం ధర్మాలు చేయి, నీ ఇష్టం కోసం మనం ఆ తెర తొలగించమని అడగాలయ్యా. తెర తీయరా వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతినున్నది వేగమని మతముననుసరింపక మదమచ్చరమును తెరతీయగరాదా, లోని తెరతీయగరాదా, మరుగేలరా ఓ రాఘవ. ఇలా అన్నాడో లేదో వీళ్ళు తీగిపోయిన ఆయన తీస్తాడు తెర. అప్పుడు ఆయన రూపం కనబడిందండి. కనబడగానే అంటాడు, వెంకటేశ నిన్ను చూడ 10,000 కనులు కావాలనయ్యా అన్నాడు. ఇక్కడ నాకు చెవులవగానే కళ్ళు గుర్తొచ్చి ఏం చేస్తాం? తప్పదు, అనుభవించాడు. గుర్తొచ్చేగా ఏం చేస్తాం? చెవులు కళ్ళు కూడా 2 కావాలన్నాడు. దాన్ని చూడడానికి 10,000 కళ్ళు కావాలి అంటే అర్థం ఏంటి? ఎంత చూసినా తనివి తీరట్లేదు. ఎంత విన్నా కథల్లో తనివి తీరకూడదు. ఈ మాట ముందే చెప్పేశాడు సుఖయోగింద్రుడు. ఇంకా చాలండి విష్ణు కథ అనే ఎవడంటాడంటే, వినా పశుఘ్నుడు తక్కన్ అన్నాడు మహానుభావుడు. పశుఘ్నుడు తక్కన్ అంటే పశువులు చంపుకు తినే పాపాత్ముడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే విష్ణు కథల్లో తనివి తీరదు. ఇంకా చాలండి అన్న అంటే వీడు తప్పకుండా పశుహంతకుడు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే 10 మందిని హింసించి బ్రతికే వాడి యొక్క మనస్తత్వం తామసగుణంతో ఉంటుంది కనుక వాడు భగవత్కథలు ఎక్కవు. అది దాని అర్థం. సత్వగుణం ఉంటే భగవత్కథలు విడవరండి. ఇక్కడ అది 10,000 చెవులు. ఈ మాట అంటాడు అన్నమయ్య, నీ కథామృతమి నిరత సేవన మాకు చేకొనుట సకల సేవనం బిట్టుగాన. అంతేకాదు, ఇదియ బహుశాస్త్రమెల్ల చదువుట మాకు, ఇదియ వేద సంహిత పాఠము. ఈ మాటలో చాలా విశేషం ఉన్నది. ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. అన్ని శాస్త్రాలు భగవత్కథ వినడంతో సమానం. ఎందుకంటే భగవత్కథ చెప్పినప్పుడు సర్వశాస్త్ర విషయములు అందరూ ఉంటాయి. మహాత్ముల చరిత్ర ఉంటుంది, సర్వశాస్త్రవేత్తల చరిత్ర ఉంటుంది. అందుకే ఇది ఏ బహుశాస్త్రమెల్ల చదువుట మాకు, ఇది ఏ వేద సంహిత పాఠము, ఇది ఏ సంధ్య మాకిది ఏ జపమటుగానా. అదే కథలు వింటానండి సంధ్యావందనం మానేశాను కాదు. సంధ్యావందనం చెయ్యాలి కనుక చేస్తాను, కథ ప్రీతిగా వింటాను అర్థం. ఇక్కడ మానేమని కాదు. ఇక్కడ సంధ్యావందన భద్రమస్తు అన్నాడు లీలాసుకుడు. అంటే ఆయన సంధ్యావందనం చేయట్లేదన్నమాట అని కాదు. సంధ్యావందనం కంటే భగవత్కథని ప్రీతిగా చేస్తున్నాను అర్థం తప్ప ఇది మానేసేయండి కాదండి. ఇది తెలుసుకోండి మొత్తానికి. ఏదంటే ఏదొస్తుందో భయంతో చెప్తున్నా. విధత్స్వ కర్ణాయుత మేషమేవర, ఇది అడిగాడు మహానుభావుడు. అందుకే స్వామి ఒక్క మాట, మహాత్ముల నోటి నుండి జాలువారేది నీ పాదపద్మాల కీర్తి. ఆ అమృత కణాల గాలి తగిలిన చాలు యమే ధన్యులము. ఎందుకంటే వాటి వల్ల నువ్వు గుర్తొస్తావు. భగవత్కథలు వినడం వల్ల నువ్వు గుర్తొస్తావు. నువ్వు గుర్తుండడమే జన్మకి పరమార్థం, మరొకటి కాదు. భగవత్ స్మృతియే జన్మకి పరమార్థం. నిన్న కూడా అదే మాట చెప్పుకున్నాం కదా. స్మృతి స్మృతి స్మృతి, భగవత్ స్మృతి. అది ఎప్పుడు నిలిచిపోతే అదే చాలు. ఆ స్మృతే నీకు మృతి లేని స్థితినిస్తుంది. ఇది తెలుసుకో. ఇక్కడ ఆ దివ్యమైన అంశం ఇది. అందుకే దీన్నే అడిగాడు ఆ మహానుభావుడు. అంటే చాలా సంతోషం నాయన, నీకు అది ఎప్పుడు ఉంటుందిలే. నువ్వు ఇంకా ధర్మబద్ధంగా పాలన చేయవలసి ఉంది. నువ్వు కైవల్యాన్ని పొందుతావు. ఆ సమయంలో ఏవి జరగాలో అన్నీ నేను చూసుకుంటానన్నాడు. స్వామి అంతర్ధానమయ్యాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు. ఇంద్రుడు మిత్రుడైపోయాడు పృథు చక్రవర్తికి. ఇంకా తర్వాత క్రమంగా తన పుత్రుడికి ఆయన రాజ్యం అప్పగించాలని నిర్ణయించుకుని యజ్ఞములన్నీ పూర్తి చేసి ఆయన తిరిగి రాజధాని నగరానికి వచ్చినప్పుడు ప్రజలందరూ ఆయన్ని సమావేశమైతే ప్రజలను ఉద్దేశించి బోధ చేస్తున్నాడు పృథు చక్రవర్తి. ఇవాళ అంతా మనకి పొలిటికల్ అడ్మినిస్ట్రేషనే రూలింగ్. ఏం చేస్తాం? మహానుభావుడు చెప్తున్నాడు. వాళ్ళందరికీ నమస్కారం చేసి, నాయన ఎప్పుడైనా సంపదలు కావాలంటే వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఒకటి సద్గుణాలు కలిగి ఉండాలి, మొట్టమొదటి అర్హత అదండి. తర్వాత శీల సంపద ఉండాలి, క్యారెక్టర్, సచ్చీలం. ఇతరులు చేసే ఉపకారాన్ని గుర్తుపెట్టుకునే లక్షణం ఉండాలి సంపద కావలసిన వాడికి. 3, 4వది పెద్దల్ని సేవించే లక్షణం. ఈ 4 ఉన్న వారికి సంపదలు లభిస్తాయి. ఇది ఆనాడు ప్రజలను ఉద్దేశించి పృథు చక్రవర్తి చెప్పిన మాట. ఈనాటి తరానికి పనికొస్తుందా లేదా చెప్పండి. ఇంతే, ఎప్పటికేనిది. గుణాయనం శీలధనం కృతజ్ఞం వృద్ధాశ్రయం సంవృణతేను సంపద అని చెప్పి, నేను విష్ణువుకి ప్రీతిగా నాకు తెలిసినంత మేరకు ధర్మబద్ధంగా పాలన చేశాను. దీనివలన ప్రసీదతాం బ్రహ్మకులం గవాంచ జనార్దన సానుచరశ్చ మహ్యం. నేను చేసినటువంటి పనుల వల్ల నా పట్ల వేదవేత్తలు, జ్ఞానులు, గోవులు, జనార్దనుడు ఆయన భక్తులు ప్రసన్నులగుదురుగాక. వీళ్ళు ప్రసన్నులైతే చాలండి, మన బ్రతుకులు బాగుపడతాయి. ఎవరు? వేదవేత్తలు, గోవులు, జనార్దనుడు, భగవద్భక్తులు. వీళ్ళు ప్రసన్నులు కావాలి. ఇది కోరుకున్నాడు.
ఈయన చెప్తూ ఉంటే దేవతలు పితృదేవతలు అందరూ వింటున్నారటండి.